హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే స్నాక్ అయితే నేనైతే మీకోసము కొత్తిమీర పకోడా, పుదీనా పకోడా తీసుకొచ్చానండి. ఇక్కడైతే మనకైతే వర్షం పడుతుంది, అందుకని నేనైతే హాట్గా ట్రై చేశాను అనమాట. కొత్తిమీరతో పుదీనాతో చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అయినా మన ఇంట్లో కొత్తిమీర పుదీనా ఉంటుంది కాబట్టి. ముందుగా అయితే నేను 2 బౌల్స్లో ఒకసారి కొత్తిమీర పుదీనా తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్నాను ముందుగా అయితే. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్నాను అనమాట. అలాగే ఎర్రగడ్డ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి. అలాగే చిటికెడు పసుపు వేసుకోండి, కలర్ కోసం ఒకటే. మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను గరం మసాలా వేస్తున్నానండి. నేను చూపిస్తున్నాను చూడండి. 2 బౌల్స్లో కూడా గరం మసాలాలను వన్ స్పూన్ వేసేసాను అనమాట. బయట మనకు స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా బాగుండిందండి. నాకైతే చాలా నచ్చేసింది. మళ్ళీ కూడా అదే చేసుకొని తింటాను, చాలా నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. అలాగే కారము 2 స్పూన్స్ వేసుకున్నానండి. అలాగే సాల్ట్ వచ్చి 1/2 స్పూన్ వేసేసుకున్నాను 2 దాంట్లో. ఇప్పుడు వచ్చి శనగపిండి వేసేసానండి. రెండిట్లో కూడా శనగపిండి వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను రెండిట్లో. అలాగే ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకో. మరీ ఎక్కువ వేసుకోకూడదండి. వాటర్ అయితే పలసగా అయిపోకుండా గట్టిగానే కొద్దిగా ముద్దలాగా అయ్యేటట్టు కొద్దిగా వాటర్ వేసుకొని తడుపుకోవాలి, అంతే అన్నమాట. మీకు ఎలా అయితే చెప్తున్నానో ఎగ్జాక్ట్లీ అలాగే ట్రై చేయండి. తప్పకుండా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను అనమాట ఆయిల్లోకి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. పకోడా అంటే ఇష్టం లేనిది ఎవరికండి. మనమైతే ఎలాగో ఆనియన్ పకోడా అయితే మనం ట్రై చేస్తాం. కొత్తిమీర పుదీనా బయట అయితే తింటాం, కానీ మనం ఇంట్లో అయితే ఎప్పుడు ట్రై చేసి ఉండం కదా. అందుకోసం ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే నేను కొత్తిమీర పకోడా వేస్తానన్నమాట. బయటికి తీసేసుకుంటున్నాను ఆయిల్లో నుంచి, మీకు చూపిస్తున్నాను వీడియోలో చూడండి. ఇప్పుడైతే మన కొత్తిమీర పకోడా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆయిల్లోకే నేను పుదీనా వేస్తున్నాను అనమాట. చూడండి, పుదీనా పకోడా కూడా బాగుంది. అయితే నాకైతే పుదీనా పకోడా కన్నా కొత్తిమీర పకోడా అయితే చాలా బాగా నచ్చేసిందండి. నాకైతే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా వారైతే మరీ తిన్నారనమాట. నాకైతే బాగా నచ్చేసిందని చెప్పి తనైతే చాలా ఇష్టంగా తిన్నారు. తనకైతే ఇలా ఆయిలీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అండి. తను చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడండి, పుదీనా పకోడా కూడా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి